నమస్తే. ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు. అనేక ప్రవచనాలు, పురాణాలు అప్పుడప్పుడు నేను కూడా వింటూ ఉన్నాను. ఆ పురాణాలలో ఆ గ్రంథాల్లో ఏం చెప్పారంటే కొంతమంది సర్వస్వం దైవ కార్యక్రమాల కోసమే పుడతారు అని చెప్పడం విన్నాను. నాడు కూడా ఎంతోమంది దాన ధర్మాలు చేశారు, దేవాలయాలు కట్టించారు, భూములు ఇచ్చారు. ఇప్పుడున్న భూములు కూడా మహానుభావులు ఇచ్చిన భూములే. అవి విన్నాను. కలియుగంలో రాను రాను అది తరిగిపోతున్నారు. అలాంటి మహానుభావులు తరిగిపోతున్నారు. ఇప్పుడు నేను కూడా ఈ మధ్యకాలంలో కొంచెం రామాయణం అవి యూట్యూబ్లో రావడం ద్వారా వినడం ద్వారా ఈరోజు నేను యాదాద్రి భువనగిరి జిల్లా అన్నపూర్ణేశ్వరి సంస్థ నారాయణపురం గ్రామంలో పవిత్రమైన అన్నపూర్ణేశ్వరి ఆశ్రమంలో శంకరానంద స్వామి గతంలో మీ వీడియో కూడా అందించాను. వీలైతే కూడా మళ్ళీ అందించే ప్రయత్నం చేశాను. ఎంతో సింపుల్గా ఒక సాధారణ వ్యక్తి ఎలా ఉంటాడో, ఇప్పుడు నేనైతే కొంచెం అంగువారు పెట్టడం చేస్తాను, కానీ ఇక్కడ ఉన్న స్వామీజీ సింపుల్గా అన్ని పనులు చేసుకుంటూ ఉంటాడు. అలాంటి పవిత్రమైన క్షేత్రంలో ప్రస్తుతం సంధ్యా సమయంలో మరి తదాస్తు దేవతలు తిరిగే సమయంలో మరి పరమ భాగవతులైనటువంటి పరమ పుణ్యాత్మైనటువంటి పుణ్య దంపతులతో మనం కూర్చొని ఉన్నాము. మరి వారితో పాటు వారి ధర్మపత్ని కూడా ఇక్కడ ఉన్నారు. వారిని కూడా ఒక 5-6 మాటలు మాట్లాడించే ప్రయత్నం చేస్తాను. వారు మొదటి నుంచి అమ్మగారు అసలే ఒప్పుకోలేదు. అయ్యవారేమో ఏం మాట్లాడాలంటే అది ఈశ్వర సంకల్పము. గత సంవత్సరం నుంచి తిప్పల పడితే అది ఈరోజు ఈ సంధ్యా సమయంలో మరి సమయం మంచి పవిత్రమైన సమయంలో ఇది నాకు సమయం చాలా గొప్ప విషయం అని భావిస్తున్నాను. ఇలాంటి మహానుభావులను నా ఛానల్లో అందించడము మరి పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఇప్పటికీ నేను ఎంతోమంది కాషాయాదులతోటి వారి పాదధూళి తాకించుకుంటూ తిరుగుతూ సుమారుగా 100 కిలోమీటర్ల దూరం నుంచి ఇక్కడికి రావడం జరిగింది. స్వామివారు ఒకటే పిలుపు. గత సంవత్సరం నేను వస్తానన్నాను, అప్పుడు స్పందించలేదు, అసలు పిలవలేదు కూడా నన్ను ఎవరు. నేనే వచ్చాను. అదే ఏమైనా ఇచ్చింది, లేకపోతే ఇవ్వకుండా పర్లేదు, నేను వస్తానని బలవంతంగా నేనే రావడం జరిగింది. నాకు వారదోష సంభావన కూడా ఇవ్వడం జరిగింది. వెళ్ళిపోయాను. ఈ సంవత్సరం స్వయంగా స్వామివారే ఫోన్ చేసి, నాన్న వస్తావా బిడ్డ, ఎట్లా ఉంది నీ యూట్యూబ్ అని అడిగాడు. అంటే నాన్న వస్తానని ఈరోజు నాకు ఎన్నో ఉన్నప్పటికీ ఈ పవిత్రమైన స్థలం చాలామంది చెప్పారు ఈ ఆశ్రమం గురించి. వస్తుంటారు, దయానంద స్వామి శిష్యులు వస్తుంటారు. అక్కడ పోతే ఎంత బాగుంటుంది. యశోదమ్మ కానీ ఇక్కడ వచ్చారు, ఆమె చెప్పింది నాకు, నాన్న అక్కడ పోతే ఎంత బాగుంటుంది అంటే. ఆమెకు తెలియకుండా నేను వచ్చిన, నాకు తెలియకుండా గత సంవత్సరం ఆమె కూడా వచ్చి ఆమె శివదీక్ష తీసుకున్నారు. ఈరోజు స్వయంగా నేను ఎంత ఆనందపడుతానంటే నా శంకరానంద స్వామి ఫోన్ చేసి, నాన్న వస్తావా బిడ్డ అన్నాడు. గత సంవత్సరం నేను వస్తానని కూడా ఎవరు పిలవలేదు. నేనే నాంపల్లిగా వాడి అక్కడ శివాలయ గుడికి వెళ్ళి అన్నీ తిరుగుకుంటూ వచ్చా. పోయేటప్పుడు బిడ్డ ఇట్లా షార్ట్ కట్ ఉంటుంది అంటే ఈరోజు కాడువాడ తుగ్గుడు దాకా వెళ్ళిపోయా. 20 కిలోమీటర్లు ఎక్కువ తిరిగినా, అంతా ఏమైందో తెలియదు. కాడువాడి చివరికి మళ్ళీ వచ్చి ఈ రూట్కి వచ్చా. మరి ఈ స్వయంగా స్వామీజీ విలువడము నా అదృష్టంగా భావిస్తూ ఈరోజు అందుకే ఏదో ఆట ఉంటే కూడా రాత్రి ఒకటి ఆట ఉండే నాకు తీయనికి, నేను రాను ఆయన తెలంగాణ కాసి నడుకోలేను, బండి నడపలేను, రానని చెప్పేశా. ఈరోజు వాస్తవానికి గత సంవత్సరం మా భార్య కూడా ఏడుకోతావు, ఇంత దూరం పోతాం అవసరమా అని జరం ఉండేది, ఇబ్బందిగా ఉండేది. నీకు ఇచ్చే రానికి 100 కిలోమీటర్లు పోతావా అన్నది. ఈ సంవత్సరం ఆమె పొద్దున్నే లేచి బట్టలు చదివేసింది, బ్యాగులో పెట్టింది. నాకు అర్థంగానే ఉన్నది. అదేందో విచిత్రం, నాకు కూడా అర్థం కాలేదు. బట్టలు చదివి పెట్టింది, ఆ చార్జర్ గడ్డలు అవన్నీ పోయిన వాటిని ఇట్లా ఇదికి వచ్చినాక ఈ గుట్టలు చెప్పాను నేను కూడా. ఇట్లా కొంచెం కాడు పడ్డాను, ఇట్లా దూరం పోయినా ఇంకొద్దిసేపట్లో పోతాను. అందుకే నాకు 1 గంట అందుకే పట్టింది. ఈ సంవత్సరం ఆమె కూడా ఎందుకో చాలా సహకరించి నాకు చాలా ఆమె చదువుకోలేదు ఏమి. కొంచెం మొదట మీరు అన్నట్టు చూడండి దాకా బాగా తల్లిదండ్రులు వ్యతిరేకిస్తారు, గ్రామస్తులు భార్య పిల్లలు వ్యతిరేకిస్తారు దైవ కార్యక్రమాలు అంటే. ఆ విధమైన బాధలు నేను కూడా పడుతూనే ఉన్నాను. కాలక్రమేణా నల్లగొండతో నాకు అనుబంధం వీళ్ళు విలువడము జరిగిపోతుంది. మరి మనతో పాటు మరి నేను పురాణాలు వినడము మరి ప్రత్యక్షంగా చూడడం కూడా జరుగుతుంది. మరి అమ్మవారి పేరు ఏదో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే దైవం ఎప్పుడు మనకు ఈ కలియుగంలో ప్రత్యక్షంగా కనిపించాడు. గురువు రూపంలో, ఆ భగవత రూపంలో, భక్తుల రూపంలో, పనికివాని రూపంలో కనిపిస్తూ ఉంటాడు. మరి సమయం కూడా ఆ సమయంలో 5 నిమిషాలు ఆయనతో మాట్లాడే ప్రయత్నించాం. నమస్కారం అమ్మగారు. నమస్కారం. మైక్ కూడా ప్రారంభమైంది, మీ గురించి అని చెప్తుంది. మరి మీ పేరమ్మా? నా పేరు నాగమణి. నాగమణి గారు. మీ శ్రీవారి పేరు? మా శ్రీవారి పేరు నేను చెప్పొద్దు నా నోటితోని. అది ఎందుకమ్మా చెప్పకూడదు. ఒక హిందూ ధర్మ ప్రకారంగా ఒక భార్య భర్త పేరు చెప్పకూడదు. ఉందా అట్లా? నాకైతే తెలియదు. ఉంటది. ఓకే, సంతోషం. ఉంటుంది, దానికంత ఎక్కువ నేను అడగలేను. మరి మీ శ్రీవారు ఇలాంటి ధర్మ కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఉన్నారు. అవన్నీ మీకు చెప్పే చేస్తున్నారా, తన సొంత నిర్ణయాలేనా? ఆయన నాకు చెప్పకుండా ఏ పని చేయడు. ఆయన చెప్పే ఇది చేద్దామా అంటే చేద్దాము అనేసి ఇద్దరం అనుకున్న తర్వాతనే ఆ పని కార్యక్రమం స్టార్ట్ చేస్తాం. చాలా కార్యక్రమాలు స్త్రీలు ఏం చేస్తారంటే భర్త ఇస్తే దాంట్లో ఎంబడి వెనుక బట్టి లావు చేస్తుంటారు. 100కు 80% అదే పని చేస్తుంటారు. పురుషులకు సహజంగా ఏముంటుందంటే ఏదో ఒకటి చేయాలని తపన ఉంటుంటుంది. లేకపోయినా
స్త్రీలు కూడా కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళకి లేదని తెలిసి వద్దయ్యా మా దగ్గర డబ్బులు లేవు ఎందుకు అంత ప్రవర్తన కొంతమంది చెప్తారు. కొంతమంది డబ్బులు ఉన్నప్పటికీ పెట్టడానికి మనసు ఒప్పక వద్దంటుంటారు. మరి ప్రతి కార్యం మీకు చెప్పే చేస్తుంటారు. డబ్బుతో కూడుకున్న పని ఎంతో ఏ పని అయినా కూడా చెప్పకుండా చెయ్యడు. ఫస్ట్లో నేను కూడా కొన్ని రోజులు తెలియకుండా ఎందుకు ఇస్తావు, మన కాడ అమౌంట్ లేదు, మనకు పిల్లలకి ఇబ్బంది అవుతుంది, అట్లా చెయ్యకు, ఎందుకు చేస్తున్నావు, ఇవ్వద్దు అనేది కాదు కదా, భగవంతుడు ఇస్తేనే మనల్ని చూస్తాడు అనేది కాదు కదా, ఎందుకు అట్లా మనం మరి అంత ఎందుకు ఇది చేయాలి అనేసి కొంచెం వ్యతిరేకించిన కొన్ని రోజులు. ఎప్పుడైతే నాకు జ్ఞానోదయం నా గురువు ఇచ్చిన తర్వాత ఏముంది, మనం వచ్చినాడు ఏం తీసుకురాలేదు, పోయేటప్పుడు ఏం తీసుకెళ్ళాము, తనకు నేను సహకరిస్తే తను నాకు సహకరిస్తున్నాడు. అలాంటప్పుడు ఆ భగవంతుడు మాకు అంత గొప్ప అవకాశం మాకు ఈ భార్యాభర్తలకు మాకు ఈ శరీరాలకు ఇచ్చిండంటే మేము ఎంతో గొప్ప జన్మలో ఎంతో పుణ్యం చేసుకున్నాం కనుక మాకు అవకాశం ఇచ్చిండు ఆయన. ఇచ్చిన దాన్ని వినియోగించుకోకపోతే ఇంకా మన మానవ జన్మ ఎందుకు నాయన? ఇంకా ఏదైనా కూడా భగవంతుడు ఇచ్చింది మేము కాదు, తీసుకుంది కూడా శంకరనాయన అనే ఇంకొకరు అనేది కాదు. అక్కడ ఇచ్చింది ఆయనే, తీసుకుంది ఆయనే. ఇంకా మానవులో నిమిత్తం మాత్రులము. అలాంటప్పుడు వ్యతిరేకించడము అదంతా అవసరం లేదు కదా. పోనీ నా భర్త నాకేం తక్కువ చేయలేదు, నీకు ఇది కావాలా, నీకు అది చెయ్యి ఇది చెయ్యి అని ఆయనే అడుగుతుంటాడు, అది తీసుకో ఇది తీసుకో అని. నేనే వద్దు అనిపిస్తుంది. నాకెందుకు ఒక కార్యక్రమం చేస్తే మా సార్ మంచి పని చేస్తుంటాడు, కుటుంబాలకు సహాయం చేయడం కానీ ఏది చేయడం కానీ, నేను ఇది తీసుకుంటే నాకు ఇది ఏమొస్తుంది, ఇంకొకరికి సహాయం అవుతుంది కదా అన్న ఉద్దేశంగా అప్పుడు నన్ను నేను సముదాయించుకొని, నన్ను నేను తెలుసుకొని, నా తప్పును నేను తెలుసుకొని తనకు సపోర్ట్ ఇవ్వడం స్టార్ట్ చేసిన. మరి కొడుకులు ఎంతమంది అమ్మా? కొడుకులు బిడ్డలు? 2 బాబులండి. బిడ్డలు అందరు పెళ్ళిళ్ళు అయిపోయినాయి? కాలేదు నాయన. ఒక బాబుది అయింది, ఇంకొక బాబుది కాలేదు. మరి కుటుంబం మీ కొడుకు కోడళ్ళది మీద కొడుకుది సహకారం ఎలా ఉంటుంది? మీరు ఇలా ధర్మకాయల కోసం పట్టు తిరుగుతూ ఉంటే అమ్మ ఇట్లా ఇప్పుడు నీ బాధ అయిపోయింది, సహకరిస్తున్నావు, మీ ఇద్దరికి వాళ్ళు ఎలా సహకరిస్తారు? వాళ్ళు సంపూర్ణంగా సహకరిస్తారు. వాళ్ళలో కూడా ఆయనే కదా ఉన్నది. మేము ఎప్పుడైతే ఆ స్థానానికి వచ్చినామో మేము ఇక్కడ సంకల్పం ఏముంటుందో మా పిల్లలకి అదే వచ్చింది. ఇప్పుడు మీరు ఏదంటే అదే అమ్మ, మీరు ఏది చేసినా ఆలోచించి చేస్తారు. మా పిల్లల సపోర్ట్ మాకు చాలా ఉంది. మేము ఇక్కడ దాకా రావడానికి కూడా మా పిల్లలు పెళ్ళి అయి పెద్దోళ్ళు అయినాక చాలామంది వ్యతిరేకిస్తారు. అందుకే అంటున్నారు. నా పిల్లలు అలా కాదు. నా పిల్లలు ఏంటంటే శివయ్య కృప, నా గురు కృపను, మీరు ఏది చేసినా మాకు మంచి కోసమే చేస్తారమ్మా, మీరు ఏదంటే అదే అని మాకు చాలా సహకరిస్తారు. నా పిల్లల్లోనే నేను నా గురువుని చూసుకుంటా, నా శివుని చూసుకుంటా. గత సంవత్సరం వచ్చిర్రు అనుకుంటా మీ పిల్లలు? వచ్చిర్రు. ఈ సంవత్సరం రాలేదు ఆయన, రేపు వస్తాడు చిన్న బాబు. పెద్ద ఆయన ఢిల్లీలో ఉన్నాడు, ఆయన డాక్టర్. నీ పెద్ద కొడుక డాక్టరా? కోడలు కూడా డాక్టర్. అవునా? హోమియోపతి డాక్టర్ కోడలు. బాబేమో చిన్న అబ్బాయి ఏం చేస్తుంది? చిన్న అబ్బాయి ఇంజనీరింగ్. వివాహం చేసే సమయం అయింది బాబు. అయిపోయిందా? ఆయన సంకల్పం ఉంటే నాయన ఇది ఒక్కటే కాదు. నేను అందరికీ మీడియా తరఫున తెలిసేది ఏంటంటే మనమే కాదు అమ్మ, ఇచ్చేది ఎవరమైనా. ఇప్పుడు ఈ చూస్తున్న ప్రేక్షకులకు అందరికీ చెప్పేది ఒకటే, మనకంటూ ఒక భగవంతుడు ఉన్నాడు. ఆయనని ఎప్పుడైతే మనం సంపూర్ణంగా నమ్ముకుంటామో మనకి ఏం కావాలో తీసుకొచ్చి మన చేతిలో పెట్టి ఇగో బిడ్డ తీసుకోమని అంటారనమ్మ. ఏ ఆడవాళ్ళకైనా, ఏ అమ్మలకైనా, ఏ నాయనలకైనా చెప్పేది ఒకటే, భార్యలు కంపల్సరీ భర్తలకు సపోర్ట్ ఇవ్వండి. ఆ భర్త ఎదగకపోతే అప్పుడు నన్ను అడగండి. ఏది జరిగినా ఒక భర్త ఎదగాలన్నా, తగ్గాలన్నా, ఏ బజార్ పాలు కావాలన్నా ఒక స్త్రీతోనే ఆరంభమైతే. స్త్రీ అంటే శక్తి, అమ్మవారు. ప్రతి ఒక్కరిలో అమ్మవారి శక్తి ఉంది, అది తెలుసుకోండి. మంచి కార్యక్రమాల కోసం సహాయం చేస్తున్న భర్తని మాత్రము ఎన్కంజ ఏపీయకండి. నేను చేసిన తప్పు మీరు చేయకండి. మీరు అందరు మీ భర్తలు ముందుకెళ్ళాలి, మీకు అనుకున్న కోరికలు తీర్చాలంటే కూడా మీ భర్తలకు మీరు సపోర్ట్ చేయండి. మీకు ఏది కావాలో అది ఆ భగవంతుడు మీకు సమకూరుస్తాడు. ఇదే మీడియా ద్వారా మీకు చెప్పేది. ధన్యవాదాలండి. మరి ఇంత చక్కటి ఓపికతోటి అడగంగానే కొంచెం ఇబ్బంది పెట్టి తప్పించుకొని తిరిగినప్పటికీ మళ్ళీ శివయ్య అనుగ్రహంతో ఇక్కడక్కడ తిరిగినప్పటికీ లేదురా ఏదిరా ఈ జనన మరణము గురుబోధగనినా. మరి ఈ జనన మరణము, ఈ జనన చక్రంలో పడి
అందరం మోక్షం చేరుకోలేము. మరి వీళ్ళు ఆ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకొని మరి ఎక్కడో రంగారెడ్డి జిల్లాలో నేనుండి ఇక్కడ వీళ్ళను ఈరోజు ఇప్పుడు పరిచయం చేసే అదృష్టాన్ని నోచుకున్నందుకు అమ్మా నమస్కారం తల్లి, ధన్యవాదాలు. జై శ్రీరామ్, ఓం నమ శివాయ. మళ్ళీ వీలైనప్పుడు మళ్ళీ వచ్చినప్పుడు మరిన్ని విషయాలు కూలంకషంగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మరిన్ని కార్యక్రమాలు కూడా సిద్ధమవుతున్నారు. ఓం నమ శివాయ. పాడతోటి పాడేది ఓకే.